టీవీ నేను మీ శాన్వి. లెక్కల్లో 35 మార్కులు వస్తే చాలురా భగవంతుడా అని చాలా మంది చిన్నప్పుడు అనుకునే ఉంటారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో నివేదా థామస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వచ్చింది సినిమా 35. రానా దగ్గుబాటి ప్రొడ్యూసర్ గా సురేష్ ప్రొడక్షన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకులని ఆకట్టుకుందా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. ముందుగా సినిమా కథలోకి వెళ్తే తిరుపతిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబమైన ప్రసాద్ అంటే విశ్వదేవ్ రాచకొండ మరియు సరస్వతి అంటే నివేదా థామస్ ల మొదటి కుమారుడు అరుణ్ అంటే అరుణ్ దేవ్. అరుణ్ ప్రతి విషయానికి లాజికల్ సమాధానాలు వెతుకుతూ ఉంటాడు. తన ప్రశ్నకి సమాధానం దొరికినప్పుడే ఆ సబ్జెక్ట్ మీద పూర్తి దృష్టి సారించి ఆస్వాదిస్తూ చదువుతాడు. అటువంటి అరుణ్ గారికి మ్యాథ్స్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సున్నాకి వాల్యూ ఎందుకు లేదు అనే ప్రశ్నకి సమాధానం ఏ మ్యాథ్స్ టీచర్ చెప్పకపోవడంతో మ్యాథ్స్ లో మాత్రం 0 మార్కులు తెచ్చుకొని మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అవుతుంటాడు. అయితే స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్ చాణక్య అంటే ప్రియదర్శికి అరుణ్ అడిగే లాజికల్ ప్రశ్నలు నచ్చవు. దాంతో 6వ తరగతిలో ఫస్ట్ బెంచ్ లో స్నేహితుడు పవన్ తో కూర్చునే అరుణ్ ని తీసుకెళ్లి 5వ తరగతిలో లాస్ట్ బెంచ్ లో పడేస్తాడు. అయితే అరుణ్ కనుక మ్యాథ్స్ లో కనీసం 35 మార్కులు తెచ్చుకోకపోతే స్కూల్ నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని 10వ తరగతి కూడా పాస్ అవ్వని తల్లి సరస్వతి చేయూతతో అరుణ్ ఎలా అధిగమించాడు అనేది 35 చిన్న కథ కాదు సినిమా అన్నమాట. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ లో లీనమైపోయారు ఆర్టిస్టులు. నివేదా థామస్ ఇంకా ప్రసాద్ ఇద్దరు కూడా జీవించారు. వారే సినిమాకి ప్రాణం పోశారు. ముఖ్యంగా నివేదా థామస్ బాడీ లాంగ్వేజ్ సినిమాకే హైలైట్ అయింది. ప్రియదర్శి మ్యాథ్స్ టీచర్ గా బాగా నటించాడు. చాలా మంది ఈ మాస్టర్ తో బాగా కనెక్ట్ అవుతారు. ఇక పిల్లాడి క్యారెక్టర్ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇలా ప్రతి పాత్ర చిత్రణ అనేది చాలా బాగుంది. డైరెక్టర్ చాలా శ్రద్ధగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అందుకే సినిమా చూస్తున్నంతసేపు మనం క్యారెక్టర్స్ తో బాగా కనెక్ట్ అయిపోతాం. మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. డైరెక్టర్ నందకిషోర్ ఈ సినిమాని బాగా మలిచాడు అని చెప్పాలి. అలాగే హిందీలో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలా వచ్చాయి. వాటి ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. ఇలాంటి సినిమాల్లో హ్యూమర్ క్యారెక్టర్స్ అంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లాజిక్ కంప్లీట్ గా మిస్ అయ్యారు. పూర్తి స్థాయిలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేసి స్కోప్ ఉన్నా కూడా అది తీసుకోలేదు. తెలుగులో కాన్సెప్ట్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. వచ్చినా ఇలా కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు ఇంకా తక్కువగా వస్తుంటాయి. ఆ లోటును తీర్చిన సినిమా 35. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది చిన్న కథేం కాదు, పెద్ద కథే. ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.